బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఊహించిందే జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ తదుపరి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకోబోతున్నారా? బీఎన్పీ విజయం భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? మళ్లీ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు గాను 212 సీట్లు కైవసం చేసుకుంది బీఎన్పీ. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 150 స్థానాల మెజారిటీ మార్కును సునాయాసంగా దాటేసింది. షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించడంతో బీఎన్పీకి తిరుగు లేకుండా పోయింది. తమ నేత తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక జమాత్ ఏ ఇస్లామీ పార్టీ 70 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ఢాకా 17, బోగ్రా 6 స్థానాల నుంచి బరిలోకి దిగగా 2 చోట్ల ఆయన విజయం సాధించారు. అవినీతి కేసుల నేపథ్యంలో 17 ఏళ్ల క్రితం దేశం నుంచి వెళ్లిపోయిన తారిక్ రెహమాన్ ఇటీవలే బంగ్లాదేశ్కు తిరిగొచ్చారు. తల్లి జియా ఖలీదా మరణంతో పార్టీ పగ్గాల్లో అందుకున్న ఆయన తాజా ఎన్నికల్లో బీఎన్పీని విజయం దిశగా నడిపించారు. దీంతో 2 దశాబ్దాల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టయింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రెహమాన్ తల్లి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియా ఖలీదా మృతి చెందడంతో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు తారిక్ రెహమాన్. సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. అటు విషెస్ చెప్పిన ప్రధాని మోదీకి బీఎన్పీ కృతజ్ఞతలు చెప్పింది. భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని వ్యాఖ్యానించింది. బీఎన్పీ విజయంతో భారత్ బంగ్లా బంధం మళ్లీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీతో భారత్కు చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా దాన్నొక ప్రజాస్వామ్య పార్టీగా చూస్తోంది.